రెడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నగరానికి చేరుకుంది. దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను జస్టిస్ పిసి ఘోష్ నేరుగా సందర్శిస్తారు. ఇప్పటికే ఈ బ్యారేజీలకు జరిగిన నష్టాన్ని నివేదికల ద్వారా అధ్యయనం చేసిన ఆయన ఇప్పుడు ఫిజికల్గా పరిశీలించి అక్కడ ఇరిగేషన్ అధికారుల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకోబోతున్నారు. పరిశీలన అనంతరం రాత్రికి రామగుండంలోని గెస్ట్ హౌస్లో బస చేసి మరుసటి రోజు సాయంత్రానికి హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. కోల్కతా నుంచి విమానంలో సోమవారం రాత్రి సాయంత్రం ఆయన హైదరాబాద్కు చేరుకున్న వెంటనే రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీతో సమావేశమై 2 రోజుల టూర్ గురించి చర్చించారు. గత సమావేశంలో చర్చించుకున్న అంశాలు, వాటికి సంబంధించిన కార్యాచరణ, సాధించిన పురోగతి తదితరాలపై సమీక్షించారు. రెడ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎంక్వైరీ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నగరానికి చేరుకుంది. దెబ్బతిన్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు జస్టిస్ పిసి ఘోష్ నేరుగా సందర్శిస్తారు. ఇప్పటికే ఈ బ్యారేజీలకు జరిగిన నష్టాన్ని నివేదికల ద్వారా అధ్యయనం చేసిన ఆయన ఇప్పుడు ఫిజికల్గా పరిశీలించి అక్కడ ఇరిగేషన్ అధికారుల నుంచి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం రాత్రికి రామగుండంలోని గెస్ట్ హౌస్లో బస చేసి మరుసటి రోజు సాయంత్రానికి హైదరాబాద్కు తిరుగు పయనమవుతారు. కోల్కతా నుంచి విమానంలో సోమవారం సాయంత్రం హైదరాబాద్కు చేరుకున్న వెంటనే రాష్ట్ర ఇరిగేషన్ సెక్రటరీతో సమావేశమై 2 రోజుల టూర్ గురించి చర్చించారు. గత సమావేశంలో చర్చించుకున్న అంశాలు, వాటికి సంబంధించిన కార్యాచరణ, సాధించిన పురోగతి తదితరాలపై సమీక్షించారు.